ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం। ఈ ఛానల్ ద్వారా మీకు అత్యంత ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడైతే అప్డేట్ చేయడం జరుగుతుంది। ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। రేపటి నుంచి టెట్ అప్లికేషన్లు అంటూ మనకు ఒక ముఖ్యమైన వార్త వెలుగు దినపత్రికలో కనబడుతుంది। రేపటి నుంచి అంటే మార్చి 27 నుంచి మనకి టెట్కు సంబంధించిన అప్లికేషన్స్ అయితే మొదలవుతున్నాయి। మరోవైపు ఫీజు తగ్గించాలనే విజ్ఞప్తులు వెళ్తున్నాయి గవర్నమెంట్కి, కానీ అధికారులు అయితే దాదాపుగా ఫీజు తగ్గించడం కష్టమే అనే వివరణ ఇవ్వడం జరిగింది। నాకు తెలిసి అయితే ఇంకా ఫీజు తగ్గించకపోవచ్చు, ఏ నిర్ణయం కూడా రాలే కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ నేపథ్యంలోనే పెంచామంటున్నటువంటి ఆఫీసర్లు అంటూ మనకు ప్రధానంగా ఇక్కడ వార్త కనిపిస్తుంది। తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2024 అప్లికేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది। లాస్ట్ డేట్ మీకు ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి విద్యాశాఖ అవకాశం కల్పించింది। ఫీజును ఆన్లైన్లో పే చేసిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది। గత ఏడాది ఫిజికల్గా టెట్ పరీక్ష నిర్వహిస్తే ఒక్క పేపర్ లేదా 2 పేపర్లు రాసినా కూడా 400 మాత్రమే ఫీజు ఉండేది। మరి ఈసారి ఆన్లైన్లో టెట్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి పేపర్కి 1000 రూపాయల చొప్పున 2 పేపర్లకు 2000 ఫీజు చెల్లించాలని విద్యాశాఖ అయితే ప్రకటించింది। దీంతో మరి అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు। ఇప్పటికే డిఎస్సి పరీక్షకు 1000 చెల్లిస్తున్నాము, మళ్ళీ టెట్కు ఇంత ఫీజు ఎట్లా అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్న। రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కొంత నిరసనలు కూడా వచ్చినాయి, అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు ఫీజు విషయంలో। మరోవైపు గవర్నమెంట్ కూడా ఆరా తీసింది, విద్యాశాఖ అధికారులను అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆన్లైన్ పరీక్షలు కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంటుంది, మరి అందుకే మేము ఇంత ఫీజు పెట్టాల్సి వచ్చింది అని క్లారిటీ ఇవ్వడం జరిగింది। సో మరి ఇక్కడ ప్రభుత్వం అందుకే ఇంకా ఏ నిర్ణయం అయితే ఇప్పటిదాకా రాలేదు మనకి। గురుకుల విద్యా సంస్థల రిక్రూట్మెంట్ చూస్తే అక్కడ ఒక్కొక్కరికి 1200 ఫీజు తీసుకున్నారు, మరి ఆన్లైన్లో కండక్ట్ చేసి సేమ్ ప్రాసెస్ సేమ్ ఎక్స్పెండిచర్ ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి మేము ఇంత ఫీజు పెట్టాల్సి వచ్చింది అనే వివరణ ఇచ్చినట్టు తెలిసింది మనకి। విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు। ఇంకా ట్రిబు కంటే ఇక్కడ 200 తక్కువనే తీసుకుంటున్నాం కదా, ఇప్పటికైతే మరి ఫీజు తగ్గించాలనే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు। ఇది మనం గమనించాల్సిన పాయింటే। టెట్ ఫీజు తగ్గించిన తర్వాతే దరఖాస్తులు తీసుకోవాలని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరి రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అని కూడా మనకు కనబడుతుంది। మరి చూద్దాం ఇంకా ఏమైనా జరిగితే, కానీ అంటే కొంచెం కష్టమేగా। అభ్యర్థులు సంప్రదించాల్సిన నంబర్లు ఇచ్చారు ఇక్కడ, మీరు చూడండి టెట్ ఆఫీసు, ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చు। అంటే ఫీజు విషయంలో కాల్ చేయడం కాదు, టెక్నికల్ సపోర్ట్ ఏదైనా ఉంటే ఆ ఫీజు విషయంలో చేయకండి, ఎందుకంటే అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి మీరు ఫోన్ చేసి ఫీజు తగ్గించండి అంటే అది అంటే వాళ్ళు ఏం చేయలేరు అక్కడ। టెట్ ఆఫీస్ 707-570-1763 లేదంటే 64 లాస్ట్కి। హెల్ప్ డెస్క్ నెంబర్లు 707-570-1768 లేదా 84 లాస్ట్కి, ఈ నెంబర్ కానీ ఆ నెంబర్ కానీ లాస్ట్ డిజిట్స్ చేంజ్ చేసుకోండి। హెల్ప్ డెస్క్ టెక్నికల్ రిలేటెడ్ ఏమైనా మీకు అంటే ఫీజు యాక్సెప్ట్ కాకపోవడం, లేదా డబ్బులు కట్ అయ్యి మీకు చూపెట్టకపోవడం, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా విండో ఓపెన్ కాకపోవడం అలాంటివి ఉంటే మీకు ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ కోసం కూడా 703-290-1383 నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి। వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకొని మరి సెంటర్ని కూడా కరెక్ట్గా పెట్టుకోండి। అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ముఖ్యంగా సెకండ్ అంటే లాంగ్వేజ్ పేపరు అంటే లాంగ్వేజ్ సెలెక్షన్ దగ్గర చాలా ఇష్యూస్ ఉంటాయి। సో ఒకసారి క్లియర్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తం కూడా చదువుకొని మీరు స్టెప్ తీసుకోండి, స్వయంగా మీరు దగ్గరుండి మీ అప్లికేషన్ని ఫిల్ చేసుకునేలాగా చూసుకోండి। ఎందుకంటే ఇంటర్నెట్ సెంటర్లో చాలాసార్లు ఏం జరుగుతుందంటే వారే నింపడం వల్ల కొన్ని తప్పులు జరుగుతున్నాయి, తర్వాత మీరు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది। అందుకనే మీరు ముందే మొత్తం చెక్ చేసుకొని అన్నీ ఓకే అనుకున్నాం కానీ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి। ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి, ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా అప్లై చేసేటప్పుడు। సో ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మీకు అందిస్తాను, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు షేర్ చేయండి।